రక్తదాతలు నియంగా చిట్వేలు మండలం ఆదర్శంగా నిలుస్తోంది. ఏ ఒక్క సందర్భం అనగా ఎన్టీఆర్ వర్ధంతి లేదా రాజశేఖర రెడ్డి వర్ధంతి, పుట్టినరోజులకు, పండుగల శుభ సందర్భంలో చిట్వేలి యువత మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు పెద్దల మోటివేషన్, అనేక మంది మంచి వ్యక్తులు కలయికతో సంయుక్తంగా తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తాడు అనే నినాదంతో మంచి ఆలోచనతో అనేక సందర్భాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం, పట్టణంలోనే కాకుండా మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా పురుషులు అని భేదం లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం ఎంతో గర్వించదగ్గ విషయమని, ఇటువంటి కార్యక్రమాలు ముందు మరెన్నో చేస్తామని బ్లడ్ బ్యాంక్ డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. దానికి సంతోషించిన బ్లడ్ బ్యాంక్ డాక్టర్లు బృందం చిట్వేలు మండలం రక్తదాతల నిలయమని, ఎప్పుడు బ్లడ్ అవసరం వచ్చినా మా బ్యాంక్ నుంచి మీ సహాయం ఉంటుందని, బ్లడ్ ఇచ్చిన వారికి ఫ్రూట్స్ జ్యూసులు ఇచ్చి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. షాపుల్లో కూడా మనకు దొరికేది కాదు, చెట్లకు కాసేది కాదు. మన ఎవరో ఒకరు దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇస్తేనే మరొకరికి మనం వారికి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాము. సో ఆ దిశలో అదేవిధంగా మా ఈ చిట్వేలు మండలంలో స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ నాయకులు కానీ, యువత కానీ ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరాలను చాలా బాగా ప్రోత్సహించి అందరూ వారి వంతుగా సహాయ సహకారాలు చేయడం వల్లనే ఇంత విజయవంతంగా మేమందరం కలిసి చేయగలుగుతున్నాము. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ విషయము. ఇప్పటి వరకు చిట్వేలు మండలంలో సుమారుగా 2500 మంది 500 యూనిట్లు రక్తదానము చుట్టుపక్కల ఉన్న తిరుపతి కానీ, నెల్లూరు కానీ, మన కడప కానీ ఈ అన్ని బ్లడ్ బ్యాంకులు వాళ్లకు సరఫరా చేయడం జరిగింది. రెగ్యులర్గా ఇచ్చే రక్తదాతలు అయితే ఇక్కడ సుమారుగా 450 మంది రక్తదాతలు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ గత 6 సంవత్సరాల నుంచి 1800 యూనిట్లు మనం హెల్ప్ చేయగలిగినాము ఎవరికైతే అత్యవసర పరిస్థితుల్లో వాళ్లకు. ఈ రక్తదానం అనేది అత్యవసరంగా ఎవరికైతే యాక్సిడెంట్లు జరిగినప్పుడు కానీ, తర్వాత గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో, అదేవిధంగా తలసీమియా చిన్నారులకు, వీళ్ళందరికీ అత్యవసరంగా కావాలంటే మనం ఎక్కడికి పోవాలో చాలామందికి తెలియదు ఇక్కడ. సో ఆ సమయంలో ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సహకారంతో కానీ, తర్వాత మనకు ఇక్కడ ఉన్న రక్తదాతల ద్వారా కానీ వాళ్ళకు సకాలంలో హెల్ప్ చేసే విధంగా మేము సహాయం అందించాలనే ఉద్దేశంతోనే ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము. సో ఇక్కడ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై రక్తదాత, జై జై రక్తదాత. పురస్కరించుకొని మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్ హై స్కూల్ నందు రక్తదాన శిబిరం సిహెచ్ఎస్ చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ రక్తదానం ఇవ్వడానికి చిట్వేలి మండలంలోని పరిసర ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదాన కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వీళ్ళు చేసేటటువంటి రక్తదానాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి పేషెంట్లకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ రక్తం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి రక్తదానం ఇవ్వడానికి వచ్చినటువంటి యువకులను కావచ్చు, తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎక్కువ సంఖ్యలో ముందు రక్తదానం ఇవ్వడానికి యువత అంతా కూడా రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. తర్వాత రక్తదానము 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. ఇలా ఇవ్వడం ద్వారా మనం గుండె జబ్బులు కానీ, తర్వాత ఫ్యాట్ అంటే క్రొవ్వు కానీ, ఇవన్నీ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాము. ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. ప్రతి 3 నెలలసారికి ఇవ్వవచ్చు. తర్వాత 60 సంవత్సరాల లోపు 18 సంవత్సరాల పైన ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రక్తదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఇటువంటి సేవా కార్యక్రమాలకి మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్ని ఉపయోగించుకున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఏవైనా సరే ఉన్నా కూడా మేము అభ్యంతరం లేకుండా మీకు అనుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది. చెప్పండి సార్, మీరు ఎన్నోసారి బ్లడ్ ఇస్తున్నారు? మీ ఏజ్ ఎంత? ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఎలా? తిరుపతి ఎస్విఎస్ చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా మనకు బ్లడ్ ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది రక్తదానం చేశారు. దానివల్ల ఎంతోమంది ప్రాణాపాయ స్థితుల్లో వాళ్ళకి హెల్ప్ అవ్వడం జరిగింది సార్. మా చిట్వేలు మండలం గురించి మీరు ఏం చెప్పగలరు? మేము చేస్తున్నటువంటి రక్తదాన శిబిరాల్లో చిట్వేలు అనేది ముందు స్థానంలో ఉంటుంది ఎప్పటికీ. చాలామంది బాగా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తూ ఉంటారు సార్.
మన రిపబ్లిక్ డే రోజు ఇక్కడ స్వచ్ఛందంగా బ్లడ్ క్యాంప్ ఇవ్వడం దేనికి ఆదర్శం అంటారు మీరు? ఎలా భావిస్తున్నారు అసలు మీ ఫీలింగ్ ఏంటి? కాదు కానీ ఎప్పుడైనా ఏ అకేషన్లో ఉన్నైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా ఇవ్వచ్చు. దానికి అంటూ ఒక రోజు ఒక ప్రత్యేక సందర్భం అనేది ఏం లేదు. మనం స్వచ్ఛందంగా ఎక్కడ ఏ బ్లడ్ సెంటర్లో వెళ్ళైనా కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ప్రతి ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే అది అందరికీ ఉపయోగపడతాం. గణతంత్ర